ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఈయన ఏమంటుండ్రు ఇప్పుడు కేటీ రాములు ఏమంటుండ్రు కేటీ రాములు ఇప్పుడు ఈయన ఏమంటుండు రేవంత్ కుంభకోణాలపై నోరు మెదపని మోదీ అన్నట్టుగా మాట్లాడుతుండు. అంటే బీఆర్ఎస్ అది కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నట్టుగా ఇప్పుడు కేటీ రాములు ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. అంతేనా? మంచిగా వచ్చిందా అన్నట్టుంది బాగా. సరే ఇప్పుడు ఈయన రాములు కేటీ రాములు ఇప్పుడు ఈయన ఏమంటుండయ్యా అంటే రేవంత్ కుంభకోణాలపై మోడీ ఎందుకు నోటికి కుట్లేసుకొని ఊకుంటుండు అనేది తెర మీద తీసుకొచ్చిండు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ఇప్పుడు ఏఎన్ఎన్ స్పష్టం చేయబోతున్నది. అమ్మా ఎట్లా ఏంది ఏ కథ అంటే ఇప్పుడు జనాలకు అందరికీ ఎరుకున్న ముచ్చట ఒకటి ఎలిచిపారింది. ఏందది అంటే పార్లమెంటు ఎలక్షన్లలో పక్కేసుకొని పండుకున్న బీఆర్ఎస్ చేతగాక లాభం లేదని చేతులు ఎత్తేసిన బీఆర్ఎస్ ఏం చేసింది బీజేపీకి వంత వాడింది. అప్పుడు బీజేపీ 8 సీట్లు సాధించగలిగింది. ఇది అక్షరాల కరీంనగర్ జిల్లా సాక్షిగా ఆడియోలు మొత్తం వైరల్ అయిపోయినాయి. ఎట చేద్దాంరా ఈసారి ఏం చేద్దాం ఏముంది ఇక మనది బీఆర్ఎస్ పని అంత ఇక వండుకున్నట్టే ఇక లాభం లేదు ఇక షెడ్డో పడ్డో ఇక బీజేపీలకే సపోర్ట్ చేద్దామంటారుగా మనోళ్ళు. నాకైతే మన ఎమ్మెల్యే అల్లాళ్ళు మరి గదే చెప్పిర్రు మన చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేకి ఇట్లా గీముచ్చడే చెప్తుర్రు. ఇక మరి ఏం చేద్దాం ఇక బీజేపీలకే వేద్దాం పాయ్. ఈ ఆడియోలు మొత్తం గందరగోళము సృష్టించినాయి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. బీజేపీలకు బీఆర్ఎస్లు సపోర్ట్ చేసిర్రా అనేది తేడతెలం అయింది. ఇంకా మొన్న వచ్చేవరకైనా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఏది పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇక వీళ్ళ ఈ బీఆర్ఎస్ అనేది ఊసు లేదు పాసు లేదు. ఈ పాడైపోయి ఎట చేద్దాంరా ఏం చేద్దాం ఎట చేద్దామని పాడియన్ గారు అని కార్యకర్తలు అసలు నామూష్ అయిపోయారు. ఏంది గందరగోళం గిందాకు వచ్చే మన కథ. ఇక ఇంట్లో లోపటంగా బీజేపీ వాళ్ళకే ఇది చేసిరు కాబట్టి అవి 2 నూక్కు వచ్చినాయి అనేది ఇది కూడా కొంత గెలిచిపారింది. అంటే ఇది తెలంగాణ జనాలు దీన్ని పసిగట్టిరు. ఇక ఈయన పార్లమెంట్ ఎలక్షన్లలో కథ ఎందుకు నడిచింది బీజేపీ వాళ్ళకు 8 సీట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఆ కథ ఏందో ఇప్పుడు చెప్పుకున్నాం. అది జనాలకు ఎరికే. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కథ జరిగింది కూడా జనాలకు ఎరికే. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలయ్యా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది కంచె గచ్చిబాలి భూములు ఏదైతే హెచ్సియు భూముల వ్యవహారం ఉందో దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది ఈ 400 ఎకరాలు సర్కార్వే అని తీర్పిచ్చింది. అంటే గతంలో కేసీరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వీటి మీద కొట్లాట నడుస్తుంది. ఇక కేసీరావు నీ దండం పెడితే కంచె కనబడ్డ భూమినల్లా కబ్జా పెట్టి కథం పట్టించుర్రు బీఆర్ఎస్ నాయకులు అనేది తేడతెల్లమైంది. అడుగున మొత్తం భూముల దందే. అందుకనే ఈ భూముల దందే సాపుగా నడవాలని ధరణితోటి దంద తాగిచ్చిర్రు. ఇక వీళ్ళు ఇప్పుడు ఏమన్నాడు రేవంత్ కుంభకోణాలపై మోదీ సప్పుడు గంట ఊకుంటుండు అనేది బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఆయనే అంటుండు కదా. మరి ఇప్పుడు
ఉప్పల్ బగాయతు, కోకాపేటు, ఖానామేటు, మియాపూరు, బాచుపల్లి, బుద్వేలు, హైదరాబాదు చుట్టూరా మొత్తము వేల కోట్ల భూములు అమ్మిండు. అవి నేను పథకాలకు పెడుతున్నా, నేను దానికి పెడుతున్నా, నేను దీనికి పెడుతున్నా అని ఏం చెప్పిండో, ఏం చేసిండో, ఎంత మట్టగించిండో, ఏం కథ అనేది జనాలకు కూడా తెలుసు. ఈయన ఇక ఈ రకంగా తెలంగాణలో ఉన్న భూములన్నీ ఇక మరి జిల్లాలలో ఉన్న భూములను ప్లాట్లను ఏడి కాడికి పగ్గంపాటు చేసి అమ్ముకున్న గనుడు ఎవరయ్యా అంటే కేసీరావు. అయితే ఇప్పుడు మనం అసలు ముచ్చడం మన తప్పుదారి పోతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది మనం ఇప్పుడు ఎట్లా చెప్పబోతున్నాం అంటే 400 ఎకరాలు కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలు ఏదైతే ఉన్నదో దీని మీద కొట్లాట అవుతుందో ఇది సర్కారువే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అమ్మా ఇక రేవంత్ రెడ్డి ఎట్లా బిర్రుగా అవుతాడో ఏమో. రేవంత్ రెడ్డి సంసారం తెలంగాణ సంసారాన్ని ఇక సాగదీస్తాడు, ముందుకు తీసుకుపోతాడు. ఈయన చేతులలో గలగలనకుండా చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి? ఏదో ఒకటి గాయించాలి, ఏదో ఒకటి పుల్ల వేయాలి, దీని మీద చర్చ నడవాలి. రేవంత్ రెడ్డి ఆగం చేస్తుండు, ప్రజల సొమ్మును లూటి చేస్తుండు, సర్కారు భూములను మొత్తం ఆగం పట్టిస్తుండు అనేది మొత్తం దీన్ని రాష్ట్రం కాదు దేశ వెలుపున దీనికి అన్ని ఫేక్ వీడియోలు, నెమలీలు ఏడ్చినట్టు, జింకలు అరిచినట్టు, ఏనుగులు ఉరికినట్టు, బోర్ల పడ్డట్టు, కింద మీద పడుకుంటా ఉరికినట్టు అన్ని ఫేక్ వీడియోలు తయారు చేసారు. తప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో తయారు చేసి ఆడియోలు, వీడియోలు మాత్రం దేశం వెళ్ళిపోయిన చక్కర్లు కొట్టించారు. ఆఖరికి వస్తున్నకల్లా మళ్ళా ఏదైతే సుప్రీంకోర్టు ఈ భూములు 400 ఎకరాలు సర్కారు భూములే అని తీర్పిచ్చిందో మళ్ళీ ఈ రచ్చంతా దేశం మీద చర్చ అవుతుంటే మళ్ళీ ఏం చేసింది సుప్రీంకోర్టు, లేదు లేదు అక్కడ చెట్లు బొట్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేసిరాట, పర్యావరణాన్ని కాపాడాలి కదా, మరి ఇట్లా విరుద్ధంగా ఎట్లా చేస్తారు, చెట్లని నరికేసిరాట అనేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, అక్కడ మీరు ఈ జేసీబీలు గీసీబీలు ఏది పంపొద్దు, ఏది చేయొద్దు, పనులు ఆపాలని మళ్ళీ కోర్టు ఆర్డర్ చేసింది. ఇక ఎప్పుడైతే ఈ న్యాయస్థానం చెప్పే వరకైనా ఇక అట్లనే పనులు ఆగిపోయినాయి. ఇక ఇప్పుడు దీని మీద ఇప్పుడు చర్చ ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అంటే ఇక కోర్టు వీళ్ళకి మొట్టికాయలు వేసింది, వీళ్ళ తప్పు, ఇక కాంగ్రెస్ వాళ్ళ పని అయిపోయింది, కాంగ్రెస్ వాళ్ళు గింతకాడు దిగజారుతారు, కాంగ్రెస్ వాళ్ళు గిసవంటి పనులు చేస్తారు, గిదా న్యాయస్థానాలు వీళ్ళకు బుద్ధి చెప్పింది అని ఇప్పుడు ఇది రచ్చ రంబోలా మళ్ళా నిర్ణయాల మళ్ళీ మొదలుపెట్టిరు. ఇప్పుడు ఇది ఈడబోయి ఆడబోయి మళ్ళీ ఏమైంది, ఇప్పుడు ఈ పంచాయతీ గ్రీన్ ట్రిబ్యునల్ అనే జాతీయ సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్ కంటపడ్డది. ఇది మొత్తం ఇప్పుడు ఈ పంచాయతీ అంతా కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయింది, కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు దీని మీద అది కట్టాలి, ఇది కట్టాలి, పార్కులు కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేది మళ్ళీ ఒకటి తీసుకొస్తారు. కాబట్టి అనగా ఏకో పార్కు అది ఇది అని కూడా బీఆర్ఎస్లో కూడా ఎంట్రీగా. మరి ఇంట్లో పెద్ద పెద్ద పార్కులు పెద్ద పెద్ద వ్యవహారం చేయాలంటే మరి దానికి బలిసినోడే కావాలి కదా, అంతేనా? మరి బలిసినోడే కావాలంటే మళ్ళీ బలిసిన వాళ్ళు ఎవరుండరు? ఇప్పుడు అదాని, అంబానీ వీళ్ళే కదా దేశంలో బలిసిన వాళ్ళు. ఇప్పుడు ఈ పంచాయతీ కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయింది కదా. ఇక ఈ సుప్రీంకోర్టు మరి తీర్పు ఇంకా రేపు మరి ఇంక ఏమి ఇస్తుంది, ఏంది ఏం కథ అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోప ఇది ఎటువంటి మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలగలుపుకొని మళ్ళా ఇది కేంద్రం పరిధిలోకి పోయింది కాబట్టి అదానీ అంబానీ ఎవరైతే ఉన్నారో పెద్ద అమ్ముకుదారులు దేశంలో దేశ సంపద మరి కొల్లగొట్టి దేశ సంపదన లూటి చేసే ఎవరైతే చేస్తారో ఇక వీళ్ళు ఇప్పుడు వీళ్ళ చేతుల్లో పెట్టాలి. ఇక దీన్ని వీళ్ళే దీన్ని మునగాలి.
పెట్టుబడి పెట్టాలన్నా చెయ్యాలన్నా చేపాలన్నా వీళ్ళే మునగాళ్ళు ఆయన కాడికి తీసుకొచ్చిర్రు. మొత్తానికి ఇక్కడ ఏం చేసుకొచ్చిర్రు అయ్యా అంటే రేవంత్ రెడ్డి బాగుపడద్దు, రేవంత్ రెడ్డి బాగుపడద్దు, రేవంత్ రెడ్డిని జనాలు శాపనార్థాలు పెట్టాలి, రేవంత్ రెడ్డి మీద జనాలు మాటల యుద్ధం కొనసాగించాలి, రేవంత్ రెడ్డి అంటే జనాలు అసూయపడాలి అనే కాడికి తీసుకొచ్చిర్రు. లాస్ట్కి వస్తున్న కల్లా ఇది కేంద్ర పరిధిలో పోవాలి, అక్కడ అదానీ అంబానీతోనన్నా వ్యవహారం చేసి ఇది చేయొచ్చు. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్లో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు మాత్రము దీన్ని అంటుకోవద్దు, ముట్టుకోవద్దు, అసలు దీనికి జిగిరే లేకుండా చేయాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేకుండా చేయాలి ఈ భూముల కథ అని ఈ రకంగా పట్టుబట్టి గీ వ్యవహారం చేసిర్రు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదా? ఇది అసలైన కథ. ఇట్లా మళ్ళీ పెద్దోళ్ళ కాడిపోతే పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు ఇక అదానీ అంబానీలకే మళ్ళీ కట్టబెట్టే ఎవరిని తీసుకొద్దాము. వీళ్ళు మాత్రము కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి మాత్రము దీని మీద అసలు ఆశ వదులుకున్నట్టే ఉండాలి. రేవంత్ రెడ్డి కుర్తిన పడ్డ ఎలుకోలే తన్నాడాలి. రేపు జనాలు గిట్టనా గది గట్టనా అని శాపనార్థాలు పెట్టాలి, తిట్టాలి. రేవంత్ రెడ్డి అంటే ఇసుకు పడతట్టుగా చెయ్యాలి జనాలకు అనేది ఇక ఈయనే ఇప్పుడు కేటీ రావులు కంకణం కట్టుకొని బీజేపీలతోటి లోపాయికారి ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు చేసి దొంగతనంగా కలిసి ఆఖరికి వస్తారు కల్లా ఇక ఈ వ్యవహారము. ఇది ఈ 400 ఎకరాల భూముల పంచాయతీ కేంద్రం పరిధిలోకి పోవాలి. గోవిందా గోవిందా. తెలంగాణ సమాజం బాగుపడొద్దు, తెలంగాణ జనాలు బాగుపడొద్దు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చేతులు లేకుండా అయిపోయింది పని. సుప్రీంకోర్టు 400 ఎకరాలు సర్కార్దే అని తీర్పిచ్చినప్పుడు మరి గతంలో కూడా వీళ్ళు ఎంత దాదాపు 30,000 కోట్ల ఎకరాల భూములు అమ్మి మరి మేము ఇది చేసాం అది చేసాం అని పత్తిత్తు పలుకులు పలుకుతుర్రు. మరి మీరు పథకాలకు ఇచ్చినవి, మీరు ప్రాజెక్టులకు కట్టినవి, షెడ్డ చేసినవి, పడ్డ చేసినవి అని సర్కారు సంసారం వెళ్తలేదనగా మీరు భూములు అమ్మింది. భూములు జాగాలు అమ్మకుంటే మీరు సంసారం చేసిర్రా? మీ ఇంటికి వెళ్ళి పెట్టిర్రా? అవి అమ్మిన పైసలన్నా చక్కగా ఇప్పుడు 100 రూపాయలకు ఒకటి అమ్మితే ఆ 100 రూపాయలన్నా మీరు పెట్టిర్రా? 50 లొట్టలకు 50 ఖర్చులకు. వీళ్ళు ఉదార్గం చేసి మేము ఏది అమ్మలేదు, ఎక్కడ అమ్మలేదు, మా ఇంట్లోకి వెళ్ళి మేము మొన్న అందుకనే అంటున్నారు. ఆ మాట అన్నందుకన్నా జనాలకు అర్థం కావాలి. మొన్న అది పోతే ఇంకా కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి పోతే వాళ్ళు అంటుర్రు, ఎక్కడి తాత వరదరాజుల గుడి కట్టిస్తున్నారు, కట్టియలేదు, కూలగొట్టి కట్టిస్తామన్నారు, కట్టియలేదు, మాట తప్పిర్రు. మరి ఏందయ్యా సారు గిట చేస్తుంది అని పోయి అడిగితే ఆయన కన్నా ముందుగాల శోభమే అంటుంది, మాకే పైసా కరువు అయింది, మాకే పైసలు వెళ్తలేవు, మా సంవత్సరమే వెళ్తలేదు. ఇట్లా అంటే వీళ్ళు ఏ భూములు జాగాలు అమ్మకుండా ఏం చేయకుండా వీళ్ళు పాపం ఇంట్లోకి వెళ్ళి తోడి తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించారు. ఇప్పుడు ఆఖరికి వస్తారు కల్లా ఇప్పుడు నష్టం ఎవరికైంది? ఇది ఇప్పుడు ఈ పంచాయతీ కంప ఈ నష్టం ఎవరికైంది? తెలంగాణ జనాలకే అయ్యింది. తెలంగాణ సమాజము ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుందో చెయ్యాలి. అట్లా ఇప్పుడు ఏమైంది? మనకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది నిర్ధారణ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం 100 మార్కులు వేసుకోవాలి. ఇది కథ. గిసంటి భాగవతాలు ఉంటాయి వీళ్ళు రాజకీయంలో. మరి ఏందనుకుంటారు? ఊరినే అనుకుంటారా? ఇక పో చాలు పో. ఇంట్లో ఏముంది?